ఆ జిల్లాలో ఆ పార్టీ నాయకుల మధ్య ఏమాత్రం సమన్వయం లేదట. ఏకంగా జిల్లా స్థాయి పార్టీ విస్తృత సమావేశంలో ఒకరిపై ఒకరు నీలాపనిందలు వేసుకోవడం మరీ విడ్డూరంగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లాది, అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇలాంటి సమయంలో నాయకులంతా కలిసి పనిచేయాల్సిన సమయంలో ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని భీమవరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. జిల్లా స్థాయి విస్తృత సమావేశం అంటే కనీసం 100 మంది కార్యకర్తలైనా వచ్చారా అంటే అది లేదు. వచ్చిన నాయకులు కార్యకర్తలతో షర్మిల సమావేశాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో ఆ మండల అధ్యక్షుడు సరిగా లేరని కొందరు, అసలు ఇతన్ని ఎప్పుడు నియమించారో తెలియదని మరికొందరు ఒకరిపై ఒకరు సూటిపోటి మాటలు మాట్లాడుకున్నంత పనయింది. ఇదంతా కళ్లారా చూసిన షర్మిల ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి నెలకొంది. వచ్చింది 100 మంది నాయకులు, అయినా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే సరిపోయింది. ఒక వర్గం అయితే ఏకంగా జిల్లా అధ్యక్షుడు హరికుమార్ రాజుపైనే గట్టి విమర్శలు చేసింది. వాస్తవానికి జిల్లా అధ్యక్షుడు హరికుమార్ రాజు పార్టీ బలోపేతానికి అధ్యక్షుడైన దగ్గర నుంచి చేసిందేమీ లేదు. దీంతో భీమవరానికి చెందిన ఒక వర్గం ఆయనపై షర్మిలకు చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. అందరి సాధక బాధకాలు విన్న షర్మిల ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. జిల్లాలో అందరూ కలిసి పనిచేస్తారా లేదా అంటూ చురకలు వేస్తుంది. జిల్లా అధ్యక్షుడు గారు, మీపై చాలా మంది నాయకులు విమర్శలు చేస్తున్నారు, మీరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని సూచించారు. అంతేకాకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చిన పనయింది. మిగిలిన నాయకులు సైతం తమ తీరు మార్చుకోకుంటే వారిపై చర్యలు తప్పవని చురకలు వేశారు. జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం కాస్త ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే సమావేశం అయిందని, దీంతో ముఖ్య అతిథిగా వచ్చిన షర్మిల అవాక్కయ్యారు. ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి పీసీసీ చీఫ్ పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. అలాగే రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించాల్సిన నేతలు రాష్ట్ర అధ్యక్షురాలి ముందే వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. జిల్లాలోని నాయకుల్లో నెలకొన్న అంతర్గత సమస్యలు, సమన్వయ లోపాలను సరిచేసేందుకు వచ్చిన షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. అయితే నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి, నాయకులతో కార్యకర్తలకు ఎలాంటి సమన్వయ లోపాలున్నాయన్న వాటిపై ఆమె సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో కాంగ్రెస్ నాయకులు తమ తీరు మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారకుండా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికైతే షర్మిల కొందరు నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మరికొందరైతే స్వీట్ వార్నింగులు ఇస్తున్నారు. కానీ మేడం, నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను ఎలా పరిష్కరిస్తారో తెలియక కాంగ్రెస్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మరి అందరినీ కలుపుకుని పోవడంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సక్సెస్ అవుతారా? జిల్లా నాయకుల విస్తృత స్థాయి మీటింగ్లలో పార్టీ నేతలకు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటి? అస్తవ్యస్తంగా ఉన్న పార్టీని చక్కదిద్దుతారో లేదో వేచి చూడాల్సిందే.